అధికారం పోయినా డోంట్ కేర్, తగ్గేదేలే అంటోంది మోడీ సర్కార్. అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి ఎన్నికలంటోంది షా మోడీ ద్వయం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కమలదళం రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఇప్పటికే కోవింద్ కమిటీ, లా కమిషన్ సిఫార్సులు కేంద్రానికి బూస్టునిచ్చాయి. మరికొన్ని గంటల్లోనే పార్లమెంటు ముందుకు కీలక బిల్లు రానుంది. జమిలి జరూర్ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్కౌట్ అయ్యేనా? నరేంద్రుడి లక్ష్యం నెరవేరేనా? జమిలి ఎన్నికలకు రాష్ట్రాలు అంగీకరిస్తాయా? జమిలి ఎలక్షన్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కొందరు లీడర్లు కావాలంటున్నారు, మరికొందరు నాయకులు వద్దు అంటున్నారు. ఇంకొందరు నేతలు సాధ్యమే కాదంటున్నారు. జమిలి ఎన్నికలపై ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ వడివడిగా అడుగులు వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి ఎలక్షన్లు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. ఇంతకీ జమిలి ఎన్నికలు దేశానికి మంచిదేనా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమేనా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకొచ్చింది. మరికొన్ని గంటల్లోనే పార్లమెంటు ముందుకు జమిలి బిల్లు రానుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. బుధవారం జమిలి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అవసరమైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. కనీసం 6 బిల్లుల ఆమోదానికి 3/200 మెజారిటీ అవసరం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రాజ్యాంగ, న్యాయపరంగా ఎన్నో చిక్కులున్నాయి. అనేక మార్పులు, సవరణల తర్వాతే జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. ఇప్పటికే 2 దఫాలు కేంద్రంలో పూర్తి స్థాయిలో అధికారం చెలాయించింది మోడీ సర్కార్. 2014తో పోల్చితే 2019లో భారతీయ జనతా పార్టీ బలంగా నిలిచింది. 2024 నాటికి సీన్ మారిపోయింది. అధికార పీఠం దక్కినా అరకొర మెజారిటీతో మిత్రుల సహకారంతో నరేంద్రుడి పాలన నడుస్తోంది. ఇలా ఇతరుల సాయంతో అధికారంలో ఉండటం మొండితోక పట్టుకుని గోదారిని ఎదటమే అంటున్నారు కమలనాథులు. పూర్తి మెజారిటీతో పవర్లోకి రావాలి అనంటే సరైన టైంలో ఎలక్షన్స్కు పోవడమే మార్గమంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసమే జమిలి రూట్ మ్యాప్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణకు తొలుత రాజ్యాంగ, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టం లోక్సభ, రాజ్యసభల ఆమోదం పొందాలి. లోక్సభ కాల వ్యవధి 5 ఏళ్లని రాజ్యాంగంలోని 83(2) క్లాజ్ చెబుతోంది. అసెంబ్లీల పదవీకాలం 5 ఏళ్లు అని ఆర్టికల్ 172(1) సూచిస్తోంది. ఈ రెండింటికి కాల వ్యవధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. లోక్సభ రద్దు, వాయిదా, సుప్త చేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాలపైనే పడింది. మహారాష్ట్ర విజయంతో బీజేపీ సంబరాల్లో మునిగి తేలుతోంది. జార్ఖండ్ను నిలబెట్టుకున్న కాంగ్రెస్ కూటమి పూర్వ వైభవం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో తెరపైకి జమిలి అస్త్రాన్ని సంధిస్తోంది కమలదళం. చిన్న పావునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అనే సూత్రాన్ని చాలా కాలంగా పకడ్బందీగా అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2026లో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ను అమలు చేసి 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాల గురించే దృష్టి పెట్టారు ప్రధాని మోడీ. జమిలి ఎన్నికలన్నది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ. 2 ఏళ్ల ముందే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని కమలదళం భావిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. జమిలి బిల్లుకు ఆమోదం లభిస్తే హస్తానికి నిరాశ తప్పదు. 5 ఏళ్లు పూర్తి చేయకుండానే అధికారం కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పడుతోంది. ఎన్నికలకు భయపడేది లేదంటోంది గులాబీ దళం. ఇక ఏపీలో పరిస్థితి డిఫరెంట్. నేషనల్ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే రీజనల్ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో లోకల్ పార్టీలదే హవా. బీజేపీ భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ ఉన్నా స్టేట్లో తమ్ముళ్లదే లీడ్ రోల్. టీడీపీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలకు జై కొట్టారు. జమిలి ఎన్నికలతో లాభమా నష్టమా అనే అంశాలను పక్కన పెడితే దేశంలో ఎన్నికల నిర్వహణే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు చాలా సిబ్బంది అవసరం. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అలుపెరగకుండా పనిచేస్తేనే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది.
ఎన్డీఏ ప్రభుత్వం జమిలిపై క్లారిటీతో ఉన్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని కామ్రేడ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి దొడ్డిదారిన అధ్యక్ష తరహా పాలన తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఎం విరుచుకుపడుతోంది. మరి జమిలి ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్యానెల్ సిద్ధంగా ఉన్నారు. కాల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నేత, ఉపా లక్ష్మణ్ గారు, అనలిస్ట్. మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి సుజాత గారు, మల్లయ్య యాదవ్ గారు, ఉపా లక్ష్మణ్ గారు. నమస్తే అండి. రైట్, సుజాత గారు, ఏంటి ఎందుకని బీజేపీ ఎన్డీఏ సర్కారు జమిలి ఎన్నికలకు అంత తొందరపడుతోంది? రేపో మాపో బిల్లు కూడా పాస్ అయ్యేటువంటి స్థితికి వచ్చింది. అంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్డీఏ సర్కారు జమిలి గురించి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా ఆ ప్రస్తావన తెస్తూనే ఉంది. ఈసారి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనేటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది బీజేపీ. ఏంటంటారు, దాని ఆవశ్యకత ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, మీకు, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, జమిలీ అంటే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా ఇరకాటంలో ఉన్నా, లేకపోతే వేరే ఏ సందర్భం లేకపోయినా ఇలాంటివన్నీ తీసుకొస్తారు. మనం చూసినాం కదా, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి 10 ఏళ్ల అధికారంలో ఉన్న 10 ఏళ్ల కిందటి నుంచి దాన్ని బిల్లు పాస్ చేయాలి, రాజ్యసభలో పెట్టాలనే కనీసం లేకుండా చివరిగా ఎన్నికలకు ముందు రాజ్యసభలో పాస్ చేయించుకొని మళ్ళీ 5 ఏళ్లకు పోస్ట్పోన్ చేసి ఇవన్నీ రకరకాలుగా డ్రామాలు ఆడారు. ఎందుకంటే ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైన బిల్లులు, అదే కాశ్మీర్ చట్టంలో కానివ్వండి, ట్రిపుల్ తలాక్ చట్టంలో కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినట్టు ఇమీడియట్ గా పాస్ చేసుకుంటారు. ఏదైనా బిల్లు కావాలంటే ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి చేసుకుంటారు. మరి అదే మహిళలకు కావాల్సినటువంటి బిల్లుల్ని 10 ఏళ్ల అధికారంలో ఉండి ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిగా పనిచేయనటువంటి బీజేపీలు సడన్ గా ఎన్నికలకు ముందు, ఒక సంవత్సరం ముందు ఎన్నికలు మహిళా బిల్లులు పాస్ చేస్తున్నాము అది ఇది అని కొంతసేపు దాన్ని కొన్ని రోజులు రసవత్తరంగా సాగించారు. 2-3 రోజులు అందరం కూడా ఆసక్తిగా చూసినాము. ఆ బిల్లు తీరా చూస్తే మళ్ళీ లోక్సభ స్థానాలు పెంచాలి, తర్వాత దీని మీద చట్టం తేవాలి, ఇవి రకరకాలుగా చాలా ఉన్నాయి. దీనికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు జనాభా లెక్కలు కావాలి. ఇవన్నీ మళ్ళీ పెద్ద ప్రాసెస్ పెట్టేసి ఒక 6 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఆశల్ని నిరాశలు చేసిండ్రు 6 ఏళ్ల వరకు. సో ఏదేమైనా కూడా ఈ రోజు జమిలీ ఎలక్షన్లు అంటున్నారు కదా, జమిలీ ఎలక్షన్లకు వెళ్లే ముందు ఒకసారి బీజేపీలు తనల్ని గుర్తు చేసుకోవాలి. ప్రాంతీయ పార్టీలని చంపేద్దామనే కుట్రతో చేస్తున్నటువంటి డ్రామానే ఇది జమిలీ ఎన్నికలు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమయంలో ఎన్నికలు జరుగుతాయి, ఒకేసారి జరగవు. అంటే ఒక 2 సంవత్సరాల ముందు పార్లమెంట్ ఎలక్షన్లకు 2 సంవత్సరాల ముందు జరిగిన ఎన్నికలన్నీ చెల్లవా? వీళ్ళు అనుకుంటే ఎన్నికలన్నింటినీ క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే ప్రాంతీయ పార్టీల్ని బతకనీయకుండా వాళ్ళ హక్కుల్ని కాల రాసేసి వాళ్ళెవరు కూడా ఉండొద్దు, కేవలం ఉంటే మేమే ఉండాలి, అవసరమైతే బీజేపీ వాళ్ళం అందరం కలిసి ఏకతాటి మీద కాంగ్రెస్ ని చంపేయాలి, ఇక దేశాన్ని మేమే వెళ్తాం, మోనార్కులం మేము, అలెగ్జాండర్లం మేము అనుకునే విధానంలో పోకడలు పోతున్న బీజేపీ అసలు 5 రకాల రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇది జమిలీ ఎలక్షన్లకు పోతే. ఇప్పట్లో అది అయ్యే పనేనా? సుజాత గారు, అయితే ఇంకొకటి బీజేపీ చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే, అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు చూస్తే 2009 నుంచి కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లోక్సభ ఎన్నికల్లో 1115 కోట్లు ఖర్చు, 2014లో 3870 కోట్లు, 2019 2024లో అది 10,000 కోట్లకి చేరింది. అది లోక్సభ వరకే. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్కి వస్తే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్ల ఖర్చు అవుతుంది. సో ఇదంతా కూడా ఒకటేసారి ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక సాధ్యమైతే ఇది చాలా వరకు ఈ వ్యయాన్ని తగ్గించొచ్చు అనేది కదా బీజేపీ చెప్తున్నటువంటి మాట. అది మోదీ గారు వేసే డ్రెస్సింగో లేకపోతే విదేశీ పర్యటన ఖర్చు పెట్టేవి మానేస్తే దేశంలో జమిలీ ఎన్నికలు నిజంగానే దేశం మీద ప్రేమ భక్తి వాళ్ళకు ఉంటే ఈరోజు దేశం మీద 120 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పోయారండి. ఏమిటి కోసం చేసిండ్రండి?
ఏం చేశారో చెప్పండి దేశం మీద 120 లక్షల కోట్లు ఈరోజు అప్పు భారం మన నెత్తి మీద మోపి గతంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. అత్యధిక శాతం కాంగ్రెసే పరిపాలించింది. దేశంలో గుండు సూది నుంచి మొదలు పెడితే ఎగుమతి చేసే స్థానం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తే ఆ రోజు నుంచి మొన్నటి వరకు 2015 వీళ్ళు అధికారంలోకి వచ్చే వరకు దేశం అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు. మరి వీళ్ళొచ్చిన తర్వాత ఓన్లీ 10 ఏళ్లలో 120 లక్షల కోట్ల అప్పయిందని. ఇదొక్క భారం తగ్గించమనండి సాలండి దేశం మీద. ఇదొక్క అప్పు తీర్చేయమనండి వాళ్ళకి. దేశం మీద జమిలీ ఎన్నికలు చేయాలా, చేయొద్దో అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యులో లేదా రాజ్యసభ సభ్యులో మెజార్టీ నాయకులు నిర్ణయించేదది. దాని గురించి సెకండరీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేశం మీద చేసిన అప్పులు, నల్లధనాన్ని తీసుకొనొస్తామన్న మాట, లేదా ఇంటికి అది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కథ మాట్లాడమనండి. ఇవన్నీ పక్కదారిన పట్టిచ్చేసి జమిలీ ఎలక్షన్‌లకి 1000 కోట్లు ఖర్చయితున్నాయి, 10,000 కోట్లు ఖర్చయినాయి. మొన్న ఎలక్షన్‌లకు అంటే మీరు 10,000 కోట్లు కేవలం అధికారికంగా ఖర్చు పెట్టినియి. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలతో పోల్చుకుంటే ఇది 1% అండి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్థికి వందల కోట్లు వీళ్ళు ఇచ్చి ఎన్నికలకు పంపించారు. అది అందరూ తెలిసినటువంటి విషయమే. నగ్న సత్యం. అది ఎక్కడ కూడా మనం ఆనవాళ్లు చూయించినటువంటి నగ్న సత్యం. దాన్ని చూపించలేము. కానీ అది నిజమే. కానీ ఇలా దేశం మీద అన్ని దోపిడీ చేసి, ఇన్ని విధాలా దేశాన్ని సర్వనాశనం చేసి, ఇన్ని విధాలా దేశాన్ని అప్పులపాలు చేసినోళ్ళు వీళ్ళు 1000 కోట్లకి, 10,000 కోట్లకి భయపడి జమిలీ ఎన్నికలకెళ్తున్నారంటే కాదు. వాళ్ళకి డే 1 నుంచి ప్రాంతీయ పార్టీలంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే ప్రాంతీయ పార్టీలుంటే బీజేపీ అక్కడ మనుగడ చెల్లదు. మనుగడ చెల్లకపోతే అక్కడంతా కాంగ్రెస్, బీజేపీ ఉంటే ఆల్టర్‌నేట్‌గా వేరే మా పార్టీని ఎన్నుకుంటారనే ఒక ఉద్దేశంతో జమిలీ ఎన్నికలకెళ్ళాలి అంటారు. కానీ 2/3 మెజార్టీ ఉంటేనే ఈ బిల్లు పాస్ అయితది. అందులో ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది దీన్ని. ఎందుకంటే 2 సంవత్సరాలకు ముందు జరిగిన ఎన్నికలు అది చెల్లవు అని ప్రభుత్వమే 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకుంటే, 5 ఏళ్లలో మేము 2 సంవత్సరాలకే ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ఎన్నికలు తీసుకొస్తామని ఒక నేపథ్యమైతే, రెండవది ప్రాంతీయ పార్టీల్ని ఉండకుండా చేయాలనే కుట్ర ఇదొకటైతది. మూడోది మనది ఫెడరల్ కంట్రీ అండి. రాష్ట్రాలతోను కూడుకున్న దేశం ఇది మనది. ఈ రాష్ట్రాలతో కూడుకున్న దేశాన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ అభిప్రాయాలు, వివిధ సంక్షేమ పథకాలుంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తుంటాయి. వాళ్ళనన్నిటిని కాలరాస్తా అనే హక్కు వీళ్ళకెక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? ఫెడరల్ కంట్రీని మార్చేస్తాము అనే హక్కు వీళ్ళకెక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి రైట్. వీళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీదుంది. ఇదేదో మేము చేస్తాం, బిల్ పాస్ చేస్తాం, ఏది పడితే అది బిల్లులు పాస్ చేసుకుంటాం అంటే దేశంలో ఎవరెవరిని చంపాలనుకుంటున్నారు? రాజకీయ పార్టీలుండొద్దు, ప్రాంతీయ పార్టీలుండొద్దు. మేము దేశంలో ఒకే మతం అని తీసుకొనొచ్చి మతాల మధ్యలో చిచ్చు పెట్టి రేపొద్దున దేశాన్ని మొత్తం ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరు ఉండొద్దా మీ ఉద్దేశంలో? రైట్ ఏ సుజాత గారు, పార్టీలు మళ్ళీ మాట్లాడదాం. రైట్. చేస్తారా మీరు? మల్లయ్య యాదవ్ ఈ గారితో రోజు మాట్లాడదాం. నేను టీడీపీని అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీని అడుగుతున్నా. ప్రాంతీయ పార్టీలకి చెల్లు కాలం వస్తది. మరి దీనికి అంగీకరించి ఈ రోజు వాళ్ళతో పొత్తులో ఉన్నట్టు సై అని జై కొట్టినంత మాత్రాన రేపు పొత్తు నుంచి విడిపోయినాక దీని మీదనే నిలబడి ఉంటారా? బీ టీడీపీ నాయకత్వం అని కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను నేను. రైట్ సుజాత గారు. మల్లయ్య గారు, మొత్తానికి జమిలీ ఎన్నికలకి పావులు కదుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వము. మరి జమిలీ ఒకవేళ జరిగితే కనుక ఏంటి పరిస్థితి అని దేశమంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ఏం జరగబోతుంది అని. మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచించుకుంటుంది, ఏం చర్చిస్తున్నారు దీనిపైన? మల్లయ్య యాదవ్ గారు. రైట్. లక్ష్మణ్ గారు, జమిలీ ఎన్నికలు వస్తే అసలు లాభమా నష్టమా? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లక్ష్మణ్ గారు, లేదు అది వాయిస్ పీసీఆర్ కొంచెం బొల్ల మల్లయ్య గారు ఇది మ్యూట్ చేయండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి. వినిపిస్తుంది క్లియర్. లక్ష్మణ్ గారు చెప్పండి. జమిలీ ఎన్నికలు జరపాలి అన్నది కొత్త విధానం అయితే కాదు. 1955 నుంచి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ ఒకేసారి జరుగుతూ వచ్చాయి. సరే, కాలక్రమేణా దశాబ్ద కాలం తర్వాత ఒక్క నిమిషం మల్లయ్య గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. లక్ష్మణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. లెట్ హిమ్ కంటిన్యూ. లక్ష్మణ్ గారు మాట్లాడండి. కాలక్రమేణా ఏంటంటే ప్రభుత్వాలు పడిపోవటము, మధ్యంతర ఎన్నికలు రావటము,
ఒకదానికొకటి సంబంధం లేకుండా పోవటం వలన అవి రాష్ట్రాలు వేరుగా, పార్లమెంట్ ఎన్నికలు వేరుగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి జరుగుతూ వస్తున్నాయి. సరే, మరి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు అలాంటి ఆలోచన చేసిందా అంటే, మరి ముందు 5 సంవత్సరాల్లో అలాంటి ఆలోచన చేసినట్టు ఎప్పుడైతే వార్తలు అయితే రాలేదు. దాని తర్వాత చేశారు కొంత ఎక్సర్సైజ్ చేశారు, ఏం చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సరే, ఎన్నికల ముందు ఒక కమిటీ వేశారు మాజీ రాష్ట్రపతి. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయంలో బిల్లు రేపొద్దున శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చు అని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రవేశపెడతారో లేదో తెలియదు, కానీ ఒకవేళ ప్రవేశపెడతారో అనుకుంటారు. బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా 2/3 మెజారిటీ సభ్యులు అటు పార్లమెంట్ లోను రాజ్యసభలోను దాన్ని ఆమోదించారు. అలాగే 50% రాష్ట్రాలు అంగీకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి పంపాలి. 50%. అంటే ఈ లెక్కన 362 మంది ఎంపీలు లోక్సభలో, 164 మంది ఎంపీలు రాజ్యసభలో, ప్లస్ 14 రాష్ట్రాలు వీటన్నిటికీ ఆమోదం తెలపాలి అంటారు. 50% రాష్ట్రాలు 67% తీర్మానాలు పంపాలి. ఊరికి చెప్పడం కాదు, అసెంబ్లీలో పెట్టి తీర్మానం పాస్ చేసి పంపాలి. సో ఇప్పుడు ఓకే, బీజేపీకి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రాంతీయ పార్టీలు, వాళ్ళ పార్టీలతో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండేవి కానీ బీజేపీ రాష్ట్రాలకు కానీ వాళ్ళకి 50% ఉన్నాయి, అది ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ పార్లమెంటులో 2/3 మెజారిటీ విషయంలోనే వస్తుంది. ఇప్పుడు అనుకున్నటువంటి సీట్లు రాక ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మరి 2/3 మెజారిటీ సాధించడం అన్నది అంత ఈజీ కాదు. మరి దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు అంగీకరించాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించాలి. కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినా జరగవచ్చు అంటే మరి మిగతా ప్రాంతీయ పార్టీలు ఇవాళ మేడం గారు చెప్పినట్టు ఏం ఆలోచిస్తున్నాయి? బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రాంతీయ పార్టీలు అనగదొక్కే విషయంలో భాగంగానే వీళ్ళు ఎమ్మెల్యే ఎన్నికలకు పోతున్నారు. కొంత ప్రాంతీయ పార్టీలు భయపడతాయి. ఎందుకు అంటే 2 ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉందో ఆ ప్రభుత్వ ప్రభావం కొంత రాష్ట్రం మీద కూడా పడుతుంది, రాష్ట్ర ఎన్నికల మీద కూడా పడుతుంది. అందువలన విడిగా జరగడమే మేలు అని మనం చూసాం. తెలంగాణలో కేసీఆర్ తెలివిగా ముందుగానే ఎన్నికలు జరిపి 2వ సారి అధికారులకి రాగలిగినారు. అందువలన అలాంటి ఆలోచన అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా చేసే అవకాశం కూడా ఉంది. సరే, ఒక తెలుగుదేశం ఏదో మేము ఓకే చెప్పినంత సరిపోదు. ఇక్కడ లాభమా నష్టమా అంటే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకేసారి జరగటం వల్ల లాభమే ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా లాభమే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓటర్లకు నోట్లు పంచాలా, మళ్ళీ తర్వాత పార్లమెంట్ 6 నెలలకో 7 నెలలకో జరిగితే మళ్ళీ ఓటర్లకు నోట్లు పంచాలి. రాజకీయ పార్టీలు కానీ పోటీ చేసే రాజకీయ నాయకులు కానీ ఆర్థిక భారం మీద పడుతున్నది. దానివల్ల ఏమైపోతున్నది, కరప్షన్ పెరుగుతున్నది. నేను 10 కోట్లు ఖర్చు పెట్టా అసెంబ్లీకి, నేను పార్లమెంట్ 100 కోట్లు ఖర్చా, నేను ఎలా సంపాదించుకోవాలా అని సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఆలోచిస్తారు. ఆ విధంగా అవినీతికి తావు ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకేసారి వచ్చాయనుకోండి, చాలా బాగా ఖర్చు తగ్గిపోతుంది. వాళ్ళ ఖర్చు కూడా తగ్గుతుంది, రాజకీయ పార్టీల ఖర్చు. ప్రభుత్వ ఖర్చు అంటే 10,000 కోట్లు అదే పెద్ద అమౌంట్ కాదు, మేడం అన్నట్టు చిన్న విషయమే. ముందు రాజకీయ పార్టీల ఖర్చు తగ్గిపోతుంది, అలాగే కరప్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఓటర్లు కూడా ఒకసారి వచ్చి 2,500 ఇస్తే, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా 3,000 ఇస్తే ఓటర్లు కూడా వాటికి అలవాటు పడ్డారు. అది మంచి పద్ధతి అయితే కాదు కదా. మేము తీసుకోకుండా ఉండండి అంటే తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటారు. మనం ఎంత చెప్పినా తీసుకుంటారు.
లక్ష్మణ్ అక్కడ గారు, అయితే వివాదం ఇక్కడ ఏమవుతుంది? ఎన్డీఏ సర్కార్ ఇంకో విషయం ఏం చెప్తుందంటే, ఎక్కడో చోట ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ఎన్నికలు అంటారో ఆ రాష్ట్రానికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దీనివల్ల దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని అంటే ఎక్కడో చోట ఈ రకంగా అడ్డం పడుతోంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఎస్, అది కూడా కరెక్టే. నేను అది కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు మొత్తం ఎంటైర్ మిషనరీ, అఫీషియల్ మిషనరీ, మిలిటరీ, పోలీసు అందరి ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతారు. అవునప్పుడు 3 నెలల ముందే షెడ్యూల్ వస్తుంది. దాదాపు 4 నెలల పాటు స్తంభించిపోతుంది అభివృద్ధి, నో డౌట్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మరి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. అందువలన ఒకేసారి జరగటం కరెక్ట్. అలాగే మళ్ళీ అందులో ఏముందంటే 100 రోజుల్లోనే, అంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలైన 100 రోజుల్లోనే లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసేస్తే అప్పుడు రైట్. మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయి దేశం కానీ రాష్ట్రం అన్నది ఇప్పుడు ప్రధానంగా అంశం. అయితే మరి దాన్ని ఎలా ఇప్పుడు సాధించాలి? ఇప్పుడు మనకి ఇక్కడ జనాభా సేకరణ జరగాలి ఫస్ట్ దేశవ్యాప్తంగా. దాని తర్వాత పార్లమెంటు, అసెంబ్లీలు, నియోజకవర్గాల పునర్విభజన జరగాల, రిజర్వేషన్లు చేయాలి, వాటిని అసెంబ్లీలు, పార్లమెంట్ రిజర్వేషన్లు. ఇప్పుడు 33 లక్ష్మణ్ గారు, మీది రిజర్వేషన్లు సిగ్నల్ కూడా ప్రాబ్లం డిక్లేర్ చేయాలి. వస్తుంది. కంప్లీట్ ఎమ్మెల్యే ఎన్నికలకు పోయే అవకాశం వస్తుంది. ఎస్, జియో అందరినీ చంపేస్తుంది. మల్లయ్య గారు, ఎస్, జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ పార్టీల హవా పెరుగుతుంది, వాటి ప్రాభవం పెరుగుతుంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని బలహీనపరచడం కోసము ఇది ఒక ఎత్తుగడ అని చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఓటరుకి చైతన్యం వచ్చిందండి. అంటే ఏదో అమాయకులేం కాదు, ఇప్పుడే కాదు, మనకి ఈవీఎంలు రావడానికంటే ముందు బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా ఓటరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగిన, స్వయం ప్రతిపత్తితోనే నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి, సామర్థ్యం, చైతన్యం ఉన్న ఓటరు దేశవ్యాప్తంగా కూడా. అనేక సందర్భాలలో అనేక ఓట్లలో కూడా చూసాం మనం. పార్లమెంట్కి ఒక రకమైన తీర్పు, అసెంబ్లీకి ఒక తీర్పు, లోకల్ బాడీకి ఒక రకమైన తీర్పు, అక్కడక్కడనే వేరు గ్రామాలలో ఇంకో రకమైన మిక్స్డ్ మిశ్రమ ఫలితాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఓటర్ ఎవరికి ఓటేయాలి, ఏ వ్యక్తికి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటు సహా వసూలు చేసింది, వాళ్ళ ప్రాపర్టీ అటాక్ చేసింది. అదే కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. దానికి మనకు ఆన్సర్ దొరక అందాని అంబానీ కాంగ్రెస్ పార్టీ మన గెహ్లోట్ గానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ బిజినెస్ చేస్తున్నారు. సరిగ్గా మీకు అర్థం కాలేదు రామచంద్రరావు గారు. రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఒక్క నిమిషం రామచంద్ర గారు, రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే, కానీ ఆ రుణాన్ని వేవ్ ఆఫ్ చేసింది మాత్రం మేం కాదు కదా. మీరెందుకు అవన్నీ రిటర్న్ తీసుకురండి అని అడుగుతున్నారు. పట్టుకొస్తలేరు మరి. పేదోడు అట్లనే విదేశాలలో ఉంటే వదిలేస్తారా? 10,000 వదిలేసి దేశం నుంచి పారిపోయే దమ్ముందా పేదోడికి? తప్పుడు ప్రచారం కాంగ్రెస్ అలవాటు అది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుంటాడు, అదాన్ని మాట్లాడతాడు. ఆయన కాన్స్టిట్యూషన్ తెలియదు, ఆయనకు అదాని సెషన్ తెలియదు. ఆయనకు ఫస్ట్ ఆయనకు విజయమలయకు లోన్ ఇచ్చినాం, ఎక్కడ లోన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఎక్కడ రైట్ ఆఫ్ చేసి చెప్పండి. రైట్ ఆఫ్ ఏ లోన్ కూడా రైట్ ఆఫ్ కాలింగ్ అదే ఆయన రికవరీ అయింది. అధికారం ఎవరుకున్నది అసలు లేదు. రైట్ ఆఫ్ చేస్తారు, ఎందుకు చేస్తారు? రైట్ ఆఫ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? రామచంద్ర గారు ఒక్క నిమిషం. రామచంద్ర గారు ఒక్క నిమిషము. మనతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా ఉన్నారు. మల్లయ్య గారు, హలో. సో లక్ష్మణ్ గారు, చెప్పమ్మా.
యా, ఏ పార్టీ అయినా కూడా సరే, ఇప్పుడు మేము జమిలి తీసుకొస్తాం అన్నటువంటి బీజేపీ వాళ్ళ వెర్షన్ ఒకలా ఉంటుంది, జమిలి వద్దు అనేటువంటి పార్టీస్ వెర్షన్స్ వేరేలా ఉంటాయి. ఇప్పటి వరకు మనం అదే చూసాము. అసలు నిజంగా గనక జమిలి వస్తే ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకు ఒరిగేది ఏంటమ్మా అసలు రాష్ట్రాల హక్కుని ఇక్కడ కాలరాస్తుంది. అభివృద్ధి విషయంలో దృష్టి కేంద్రీకరిస్తారు కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంది. లేక పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, ఇక్కడ కోడ్ వస్తుంది. కోడ్ వచ్చినప్పుడు అది ఏమి చేయడానికి ఉండదు. పదేళ్ళ నుంచి ఏం కాబట్టి చేశారు? ఇక్కడ ప్రజలకు ఏం లేదా మీరు అధికారం benefit ఉంది, ఏం ఉంటుంది, చేశారు లేకుండా పదేళ్ళ ఉండదు. నుంచి? యా, ఇప్పుడు ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ముప్పు ఉన్నది వాళ్ళకు ప్రాంతీయ పార్టీలతోని. ఒక్క నిమిషం కాబట్టి ప్లీజ్, ఒక్క నిమిషం. వాళ్ళు లక్ష్మణ్ గారు ఎలక్షన్ కంప్లీట్ చేయండి. ఎలక్షన్ పోవాలి. యా, లక్ష్మణ్ గారు. అది రాజకీయ కోణంలో వేరే మేడం గారు వేరే, అది రాజకీయ కోణం. రాజకీయ ఎన్నికలు వచ్చినా అటు కాంగ్రెస్ తో కూడా ఇబ్బంది. ఎందుకంటే దేశ స్థాయిలో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఉండేది జాతీయ పార్టీలు. ఈ జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అంత సులభంగా అంతరించిపోయే పరిస్థితులు ఏమి ఉండవు. ఎప్పటికీ కాంగ్రెస్ ఉండే అవకాశాలే ఉంటాయి, ఇంకా చాలా కాలం ఉండే అవకాశమే ఉంటది. ఉన్నప్పుడు నీకు అటు కాంగ్రెస్ కూడా జమిలి ఎన్నికల వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప నష్టమే ఉండదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ప్రాంతీయ పార్టీతో జత కట్టి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటారు, ఎందుకు అని, అంతే తప్ప ప్రయోజనం అనేది రెండు పార్టీలకు జాతీయ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఓట్లు వేయాలనుకున్నప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. జాతీయ స్థాయిలో ఓకే బీజేపీ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి మన ఆల్టర్నేట్ ఏమని చూస్తారు. కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ లేదు కదా, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెరుగుపడుతుంది. బీజేపీ వైఫల్యాలు దానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో కూడా. మరి ఆ పార్టీ ఎందుకు వద్దంటుంది ఇప్పుడు నాకు అర్థం కాలేదు. జమిలి ఎన్నికలు జరుగుతాయి 2027 అన్నది బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట. దానికి అనుకూలంగా వాళ్ళు రాజకీయ వ్యూహాలు పడుతున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా పార్లమెంట్ లో గట్టెక్కుతారు అనేది పెద్ద ప్రశ్న. అది మాత్రము రాష్ట్రాలు 50% అంటే వచ్చేస్తాయి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ పార్లమెంటులో వాళ్ళకు 242 సీట్లు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు అక్కడ 2/3 మెజారిటీ సాధిస్తారు, మార్చుకొని సమర్థిస్తుందేమో. సమర్థిస్తే అయిపోయినట్టే కదా, ఇక చెప్పలేము. అందువల్ల ఒకవేళ వ్యతిరేకిస్తే వాయిదా పడతారు. ఇప్పుడైతే బిల్లు పెడతారో పాస్ కాదమ్మా, రేపు చర్చ జరుగుతుంది దాని మీద. ముందు ఆ నివేదిక మాజీ రాష్ట్రపతి ఇచ్చిన నివేదికను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద చర్చ, సుదీర్ఘ చర్చ జరగాలి. అందులో వాళ్ళు ఏ పాయింట్లు మెన్షన్ చేశారు, అభ్యంతరాలు ఏమున్నాయి, సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత వాయిదా పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ సెషన్ లో ఆ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. కాకపోతే నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళ టార్గెట్ 2020 ఫిబ్రవరి మార్చిలో జమిలికి పోవాలి అని. తర్వాత రీఆర్గనైజ్ జరగాలి అసెంబ్లీలు, పార్లమెంట్లు. తర్వాత దాని తర్వాతనే మిగతా స్టెప్ వేయాల్సినటువంటి అవసరం. వాటికి కూడా చాలా సమయం తీసుకుంటుంది. అంత ఈజీ కాదు. జనాభా సేకరణ అయిపోయిన తర్వాత రివిజన్ కు చాలా టైం పడుతుంది. సుజాత గారు చెప్పండి. చెప్పండి, కొంచెం నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, ఎగ్జిట్ అవ్వచ్చాను. ఓకే అండి, రైట్. ఆ సబ్జెక్ట్ అంతా చెప్పేసాను నేను. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సుజాత గారు. సో రామచంద్ర గారు, మనతో పాటు బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా ఉన్నారు. మల్లయ్య గారు, యా చెప్పండి, మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి రామచంద్ర గారితో డిస్కస్ చేయండి. ఇప్పుడు అభ్యంతరం అనేది ప్రధానంగా ఇప్పుడు ఇది అని చెప్పలేం, కానీ వాస్తవానికి పెట్టడంలో కొంత ఉపయోగాలు ఉన్నాయి, అదనపు ఖర్చు ఇవన్నీ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మనం మొదట్లో ప్రాథమికంగానే మాట్లాడుకున్నాం. ఈ రోజు బిల్లు పెట్టినంత మాత్రాన పాస్ అవుతుందనే నమ్మకం లేదు, దీనికి అన్ని పార్టీలు సహకరించి ముందుకు వస్తాయనే నమ్మకం లేదు. సరే, చర్చ అనేది జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మామూలుగా దాంట్లో సాధ్యాన్ని పరిశీలించిన తర్వాత ఎంతమంది
ఎంతమంది సహకరించారనేది ఒక భావన. ఓకే. ఏదైనా ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళని సహకరించమని చెప్పేసి తీసుకొని వచ్చేస్తే దేనికైనా సిద్ధమే కదా. ఒక రాజకీయ పార్టీగా జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలను ఎదుర్కోవడానికైనా మేము సిద్ధమే. కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితులలో మామూలుగా బిల్లు పాస్ అవుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయనే నమ్మకం మాకు లేదు. ఓకే, రైట్ అండి మల్లయ్య గారు. సో రామచంద్ర గారు, ఒకవేళ జమిలీ ఎన్నికలు బిల్ పాస్ అయ్యి అన్నీ కనుక అనుకున్నట్టుగా జరిగితే ఎన్నికలు ఎప్పుడు ఉండేటువంటి ఫస్ట్ జమిలీ ఎన్నికలు 70 తర్వాత జరిగేటువంటి ఎన్నికలు ఎప్పుడు ఉండబోతాయి అంటారు? చూడండి, అది పాస్ అయిన తర్వాత రాజ్యాంగ సవరణ చేయాలి. స్టేట్స్ లో మళ్ళీ స్టేట్ అసెంబ్లీస్ లో దాన్ని రాటిఫై చేయాలి. 50% స్టేట్స్ రాటిఫై చేయాలి. దాని తర్వాత మళ్ళీ దాని మీద అది అప్పుడు చట్టం కింద వస్తుంది. అప్పుడు దాని గురించి ఒక ఎఫెక్టివ్ డేట్ ఇస్తారు. విత్ ఎఫెక్ట్ డేట్ అనేది దానికి కావాల్సిన కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మిగిలిపోయిన టర్మ్ ఏం చేయాలి, లేకుంటే ఏమైనా ఎక్సెస్ టర్మ్ చేయాల్సి వస్తుంది, దాన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉంటాయి. దానికి లీగల్ ఇది ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఆల్ మెంబర్స్ ఒక అవకాశం ఉంటుంది డిబేట్ కోసము. వీళ్ళు బాయ్కాట్ చేసి హౌస్ నడవకుండా పోతే అది వేరే మాట. కానీ దాంతో సీరియస్ డిస్కషన్ చేసుకొని మన రాష్ట్రాల్లో కూడా వాళ్ళ అసెంబ్లీస్ లో దానిపైన చర్చించి దీనిపైన చెప్పకుండా రాజ్యాంగం అమెండ్మెంట్ సవరణ అయిన తర్వాతనే దాన్ని అమల్లో తీసుకొస్తారు. ఒక ఎఫెక్టివ్ డేట్ అనౌన్స్ చేస్తారు. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా విత్ ఎఫెక్ట్ సో ఇంతో డేట్ వస్తారు. కాబట్టి ఒక్కసారి తర్వాత దీనిపైన బిల్ పాస్ అయితే, 1 నేషన్ 1 ఎలక్షన్ పాస్ అయితే డెఫినెట్ గా అది ఇమ్మీడియట్ గా కొన్ని రోజుల్లోనే ఈ యొక్క ఫార్మాలిటీ పూర్తి అయిన తర్వాత అమల్లో వస్తుంది. మరి ఏదో ఫార్మాలిటీ కోసం పాస్ చేసింది కాదు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉన్నది, అది కూడా నెక్స్ట్ దాంట్లో రిజర్వేషన్ అమలు పరుస్తాము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అన్ని కూడా అమలు పరుస్తున్నాము. అదేవిధంగా ఇది కూడా అమలు పరుస్తాము డెఫినెట్ గా. బట్ లెజిస్లేటివ్ టెస్ట్ పోవాలి కదా, పార్లమెంటరీ లో పాస్ కావాలి, స్టేట్స్ లో పాస్ కావాలి, దాని తర్వాత బయట తీసుకురావాలి. కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, లెంతీ ప్రాసెస్ ఉంది. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు. రైట్, లక్ష్మణ్ గారు, ఒకవేళ 2029లో కనుక ఈ జమిలీ ఎన్నికలు జరిగితే మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎస్పెషల్లీ ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఇన్ కేస్ 2027లోనే కనుక జరిగితే అప్పుడు ఒక 1 year ఏమో తెలంగాణ ముందుకు జరగాల్సి ఉంటుంది, 2 years ఏపీ ముందుకు జరగాల్సి ఉంటుంది. సో దీంతో మరి ఎలాంటి నష్టాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? లక్ష్మణ్ గారు. నన్ను అడిగారమ్మా? ఎస్ అండి, మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు అంటే ఇప్పుడు తెలంగాణకైతే పెద్ద నష్టం అయితే ఏం లేదు, 1 సంవత్సరమే తేడా వస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్కు 2 సంవత్సరాలు తేడా వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈజీగా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తను ఆమోదం తెలిపి ఉన్నాడు కాబట్టి వాళ్ళు దాన్ని పెద్ద నష్టంగా ఏం స్వీకరించరు. కాకపోతే ఏంటంటే మళ్ళీ జమిలీ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి వాళ్ళ వ్యూహం ఏంది, గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఈలోగా ఏంటంటే ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలనలో పెద్దగా ఆ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మడం లేదు. ఇంకా ఏదో చేయాల్సి ఉంది, చేయటం లేదు వీళ్ళు అనేటువంటిది ఇప్పటి వరకు ఉంది. కాబట్టి నమ్మకం లేనప్పుడు మరి తొందరగా ఎన్నికలు వస్తే అప్పట్లోగా ప్రజల యొక్క మన్నన పొందుతారా లేదా అన్నది చూడాల్సినటువంటి అంశం. ఒకవేళ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి నష్టమే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తన యొక్క విధానాలతో ముందుకెళ్తున్నా కూడా వీళ్ళ యొక్క ఏవైతే లూప్ హోల్స్ కానీ లేకపోతే వైఫల్యాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా టిఆర్ఎస్ బయట పెడుతూ గట్టి బయట ఇస్తుంది బీజేపీ కంటే. టు బి ఫ్రాంక్, బీజేపీ కాస్త వెనకబడింది ఆ విషయం. అందువల్ల ప్రజలు ఎవరిని విశ్వాసంలోకి తీసుకుంటారు, ఎవరు గట్టిగా ఫైట్ చేస్తున్నారో వాళ్ళని విశ్వాసంలోకి తీసుకుంటారు. మరి అది 2 సంవత్సరాలు
మూడు మూడు సంవత్సరాలు కొనసాగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది, పరిణామాలు ఎలా మారుతాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది, ఇవాళ ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన 4 సంవత్సరాలు లేదు, రోజు దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళే చెప్తూ ఉంటారు, మాట్లాడంటారు, ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తుంటారు. అందువలన అది అభద్రతా భావంతో ఆ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంది. బీజేపీ ఎన్నికల్లోనే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు, దాన్ని కంటిన్యూ చేస్తాం అంటున్నారు మళ్ళీ ఎన్నికల్లో కూడా. ఆ స్లోగన్ పనిచేస్తుందా, లేకపోతే హార్డ్ వర్క్ పనిచేస్తుందా, కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇది కూడా జనానికి అందుబాటులో ఏ రాజకీయ పార్టీ ఉంటుందో వాళ్ళ మీద ఇష్టపడతారు. అలాంటి పరిస్థితిగా అందుబాటులో బీఆర్ఎస్ కనిపిస్తున్నది. బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది, నో డౌట్. మరి వాళ్ళు ఏమైనా పుంజుకుంటారో లేదో కూడా చూడాలి. మరి ఎలా ఉంటాయి రేపు రాజకీయాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ మల్ల యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి.